వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? పెద్ద మూవీ చూడడానికి వెళ్తున్నాం. సో మార్నింగ్ 8 o'clock కి మళ్ళీ ఎస్ 8:55 కి 8:55 కాదురా 8:30 అబ్బా వాట్ ఎవర్ 8:30కి. సో వర్క్ అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు బ్యాలెన్స్ చేయాలంటారు కదా, మాది ఎలాగో ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కాబట్టి సో రెండు మేనేజ్ చేయాలి. అండ్ టికెట్ ప్రైస్లు అయితే ఘోరంగా ఉన్నాయి. బాగుందంటున్నారు, బాగాలేదంటున్నారు. కామన్ గా ఆయన యాక్టింగ్ మాత్రం అదిరిపోయిందంట. సో మన సైడ్ కూడా చూసేసి ఇప్పుడే ఇంకా ఐనాక్స్ జిఎస్ఎం మాల్కి అయితే రీచ్ అయితే అయిపోయాం. లెట్స్ గో. ఇప్పుడే మూవీ అయిపోయింది. మూవీ చూసేసి ఇంకా ఆఫీస్ కి స్టార్ట్ అయిపోయాం. సో పెద్ది నీ సైడ్ నీకు ఎలా అనిపించింది రివ్యూ? నా సైడా మూవీ అయితే చూడొచ్చు, బాగుంది. స్పోర్ట్స్ ఇష్టమైన వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. ఆ రామ్ చరణ్ 3 క్యారెక్టర్స్ లో బాగా యాక్ట్ చేశాడు. మెయిన్లీ క్రికెట్, ఇంకోటి కుస్తీ పోటీ, ఇంకోటి ఏమో రన్నింగ్. సో రామ్ చరణ్ యాక్టింగ్ అయితే బాగుంది. సో స్టోరీ మొత్తం లైక్ ఒక విలేజ్ ఉంటది, ఆ విలేజ్ కి ట్రైన్ ఫెసిలిటీ తీసుకురావడం కోసం అండ్ గుర్తింపు తీసుకురావడం కోసం మొత్తం స్టోరీ అయితే కామన్ స్టోరీ, రొటీన్ స్టోరీ. బట్ రామ్ చరణ్ యాక్టింగ్ వల్ల మనం ఈ మూవీ అయితే చూడొచ్చు. నా వర్షన్ అయితే కాన్సెప్ట్ ఈస్ రొటీన్, బట్ ఇద్దరు యాక్టింగ్ చాలా బాగుంది. ఫస్ట్ అయితే రామ్ చరణ్ యాక్టింగ్ కోసం డెఫినెట్లీ వెళ్ళొచ్చు. అండ్ జగపతి బాబుది కూడా ఇలా కూడా ఉన్నారేంటి, ఇలా యాక్ట్ చేశాడేంటి అన్నట్టు అనిపిస్తుంది స్మాల్ సీన్స్ లో. ఒక ఊరికి కామన్ మ్యాన్ గా అడిగి పేదోడు లాగా అడిగితే ఎవడు రాడు. సో ఒక విన్నర్ లాగా మాట్లాడితేనే అందరూ వింటారు అన్న దానికోసం ఆయన స్పోర్ట్స్ వేయించుకొని ఎలా కష్టపడి వెళ్ళాడు ఊరు గుర్తింపు తీసుకురావడానికి అన్నది ఒక కాన్సెప్ట్ గా చూపించారు. బట్ రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ టూ గుడ్. అసలు ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నట్టు తెలియదు, కానీ మూవీ ఈజ్ ఓకే, ఫైన్, చూడొచ్చు, 1 time వాచ్. బట్ యాక్టింగ్ వాజ్ వెరీ గుడ్. సో మీలో ఎంతమంది చూసారు, ఎంతమందికి నచ్చింది, మీరేం ఫీల్ అవుతున్నారో నచ్చితే కామెంట్ చేసేయండి. మా సైడ్ రామ్ చరణ్ ఒక్కడే మూవీలో 1 man షో అంతే. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.